మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు సహకరిస్తామంటూ తనకు చెప్పారని ఆయన చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారంటూ గులాబీ నేతలు కామెంట్స్ చేశారు. తాజాగా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్కు కౌంటర్ లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది. ఇంతకు గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ వెనుక కారణమేంటి? ఇంతకు ఆయన ఎవరి కోసం, ఎవరి మేలు కోసం ఈ కమెంట్స్ చేశారు? వాచ్ ది స్టోరీ. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు స్టార్ట్ కావడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీస్తుంది. దుబ్బాక బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టేందుకు బిల్డర్లు, వ్యాపారులు తమకు డబ్బులిస్తామని అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిందని అన్నారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు డబ్బులిస్తామని అంటున్నారని కామెంట్స్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 2023లో తొలిసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2 సార్లు మెదక్ ఎంపీ స్థానం నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీలో సౌమ్యుడిగా పేరుంది. అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. వివాదాలకు దూరంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రకమైన కామెంట్స్ ఎందుకు చేశారు అనే టాక్ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారాయన. ఆ తర్వాత నియోజకవర్గాల అభివృద్ధి కింద నిధులు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడారు. దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ చేంజ్ అవుతారా అనే చర్చ జరిగింది. అలాంటిదేమీ లేకపోగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పడిపోతుందంటూ కమెంట్స్ చేయటం అధికార ప్రతిపక్షాల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ పై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఘాటుగా రిప్లై ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడంపై చేసిన కామెంట్స్ కేసీఆర్ చేసిన కామెంట్స్ గానే చూడాలని మంత్రి పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఎమ్మెల్యేలను కొనటం గులాబీ పార్టీకి మొదటి నుంచి అలవాటేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనిపై విచారణ చేపట్టి కుట్రలను ఛేదిస్తామన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కడియం కమెంట్స్పై గులాబీ అధిష్టానం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉండాలి, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కమెంట్స్ గులాబీ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న ఫెయిల్యూర్స్తో గులాబీ క్యాడర్లో జోష్ తేవాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కమెంట్స్ గులాబీ పార్టీని డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దానిపై గులాబీ అధిష్టానం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు పెద్ద రాజకీయ దుమారానికి తెరతీశాయి. ఎమ్మెల్యేల కొనుగోలుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూని చేస్తోందని కారు పార్టీ నేతలు విమర్శిస్తే కాంగ్రెస్ సర్కార్ను కూలగొడతామని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారని, మీ ప్రభుత్వానికి మేం అండగా ఉంటామని కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవటానికే కారు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సి వచ్చిందని హస్తం పెద్దలు నిన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, అందుకు కావాల్సింది తాము ఇస్తామని వ్యాపారులు చెప్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అనటం గులాబీ పార్టీని ఇరుకున పెట్టినట్టయింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గులాబీ పార్టీ కుట్రలు చేస్తోందని, అందుకే తాము ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఫిరాయింపులను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ పై బీఆర్ఎస్ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది? అధికార కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా లేక లైట్ తీసుకుని వదిలేస్తుందా అనేది చూడాలి.